ముందరి ఎపిసోడ్లో పాండవుల అరణ్యవాసం, అర్జునుడు శివుడి నుంచి పాశుపతాస్త్రం పొందడం, ఇంద్రుడి ఆహ్వానంతో అర్జునుడు స్వర్గలోకానికి వెళ్లడం, ఈ ఘట్టాల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంద్రుడు ఇచ్చిన రథంలో అర్జునుడు దేవలోకానికి వెళ్లాడు. అక్కడ కొన్నాళ్లు ఉన్నాడు. ఆ సమయంలో చాలా యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. అలాగే చిత్రసేన అనే గంధర్వరాజు దగ్గర అర్జునుడు సంగీతం, నాట్యం నేర్చుకున్నాడు. ఇవి భవిష్యత్తులో ముఖ్యమైన సమయంలో ఉపయోగపడతాయని ఇంద్రుడు అర్జునుడికి చెప్పాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఊర్వశిని పిలిచాడు. అర్జునుడికి కొన్నాళ్లు సేవలు చేయాలని ఊర్వశిని ఆదేశించాడు ఇంద్రుడు. అప్పటికే ఊర్వశి అర్జునుణ్ణి ఇష్టపడింది. ఇంద్రుడు చెప్పగానే సరేనని అంగీకరించింది. అర్జునుడి మందిరంలోకి ఊర్వశి వెళ్ళింది. ఆమెను గౌరవంగా ఆహ్వానించాడు అర్జునుడు. అయితే పరాయి స్త్రీలను తల్లితో సమానంగా చూసే అర్జునుడు ఆమెను అసలు కన్నెత్తి చూడలేదు. నీకు సేవలు చేసేందుకు వచ్చానని చెప్పింది ఊర్వశి. నువ్వు నాకు తల్లితో సమానమని ఊర్వశితో అన్నాడు అర్జునుడు. చంద్రవంశానికి మూల పురుషుల్లో ఒకరు పురూరవ. అతని భార్య ఊర్వశి. పాండవులు, కౌరవులు చంద్రవంశీకులే. అందువల్ల ఊర్వశి పాండవులకు తల్లితో సమానం. అదే విషయాన్ని అర్జునుడు ఆమెకు చెప్పాడు. వావి వరుసలు భూలోక ప్రజలకే కాని దేవలోకంలో ఉన్న తమకు లేవని చెప్పింది ఊర్వశి. ఆమె ఎన్ని చెప్పినా అర్జునుడు అంగీకరించలేదు. అర్జునుడి ప్రవర్తనకు ఊర్వశికి కోపం వచ్చింది. తనను తిరస్కరించినందుకు నపుంసకుడివవుతావు అని అర్జునుణ్ణి ఊర్వశి శపించింది. అదే సమయానికి ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. గొప్ప గొప్ప మహర్షులు కూడా జయించలేకపోయిన మోహాన్ని నీవు జయించావని అర్జునుణ్ణి ఇంద్రుడు పొగిడాడు. ఊర్వశి ఇచ్చిన శాపం అజ్ఞాతవాసంలో నీకు వరంగా మారుతుందని ఇంద్రుడు శాపాన్ని సవరించాడు. అలాగే అప్పటి వరకు నేర్చుకున్న సంగీతం, నాట్యం కూడా అజ్ఞాతవాసంలో ఉపయోగపడతాయని దీవించాడు ఇంద్రుడు. సంవత్సరాలు గడుస్తున్నా అర్జునుడు రాలేదని ధర్మరాజు భయపడ్డాడు. ఈలోపు రోమశ మహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చాడు. అర్జునుడు స్వర్గలోకంలో ఇంద్రుడి దగ్గర ఉన్నాడని, త్వరలో వస్తాడని చెప్పి ఆ మహర్షి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పాండవులు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్న సమయంలో బృహదస్వ అనే మహర్షి కలిశాడు. ధర్మరాజు తనకొచ్చిన కష్టాన్ని ఆ మహర్షికి వివరించాడు. అలాంటి కష్టాలు ఇంతకు ముందు ఎవరికైనా వచ్చాయా అని అడిగాడు. అప్పుడు ఆ మహర్షి నలదమయంతుల కథను చెప్పాడు. ఇది మహాభారతంలో అద్భుతమైన కథ. సూర్యవంశంలో రాముడి కన్నా చాలా ముందరివాడు నలుడు. అతడు నిషేధ దేశానికి చక్రవర్తి, రాజర్షి, అలాగే గొప్ప ధర్మాత్ముడు. నలుడి భార్య దమయంతి. ఆమె విదర్భరాజైన భీమరాజు కుమార్తె. నల దమయంతులది ప్రేమ వివాహం. ఆమె ప్రేమను పరీక్షించేందుకు దమయంతి స్వయంవరంలో ఇంద్రుడు, యముడు, వర్ణుడు, అగ్నిదేవుడు వీరంతా నల మహారాజు రూపాల్లో వచ్చారు. అయినా సరే దమయంతి అసలైన నలుణ్ణి కనిపెట్టి అతని వివాహం చేసుకుంది. అంత గొప్ప ప్రేమ వారిద్దరిది. నల దమయంతుల వివాహం జరిగింది. అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో కలి, ద్వాపర వీరిద్దరు కూడా దమయంతి స్వయంవరానికి వస్తున్నారు. వీరిద్దరూ యుగ పురుషులు. అందుకే కలి పేరు మీద కలియుగం, ద్వాపర పేరు మీద ద్వాపర యుగం. వీరిద్దరికీ దారిలో ఇంద్రుడు కనిపించాడు. దమయంతి స్వయంవరం అయిపోయిందని, తాము అక్కడి నుంచే వస్తున్నట్లు చెప్పాడు. తాము దక్కించుకోవాలనుకున్న దమయంతిని నలుడు వివాహం చేసుకున్నాడని కలి, ద్వాపర ఆగ్రహించారు. వారిద్దరూ ఎలా సుఖపడతారో చూస్తామని అన్నారు. అప్పుడు ద్వాపరుడు పుష్కర అనే చక్రవర్తిని ఆవాహించాడు. అంటే కృతయుగంలోనే పుష్కరుడికి ద్వాపరయుగం లక్షణాలు ఉన్నాయన్నమాట. ఆ పుష్కరుడు పాచికల జూదంలో మంచి పేరున్నవాడు. ఈ పుష్కరుడే తర్వాత జన్మలో శకునిగా జన్మించాడు. ఇక నలుడు ధర్మం తప్పినప్పుడు అతన్ని ఆవహించాలని కలి ఎదురు చూస్తున్నాడు. ఒకసారి నలచక్రవర్తి మూత్ర విసర్జన చేసి కాళ్లు కడుక్కోలేదు. ఆ ఒక్క దోషం వల్ల కలి నలుళ్ళలో ప్రవేశించాడు. అందుకే మూత్ర విసర్జన చేశాక తప్పనిసరిగా కాళ్లు కడుక్కోవాలని మన శాస్త్రాలు చెప్పాయి. కలి ప్రవేశించాక నలుడు బుద్ధి మారిపోయింది. వ్యసనాల వైపు దృష్టి మళ్ళింది. అది కనిపెట్టిన పుష్కరుడు నలుణ్ణి పాచికల ఆటకు పిలిచాడు. మహాభారతంలో ధర్మరాజుకి జరిగినట్టే ఇక్కడ నలుడికి జరిగింది. ద్వాపరుడు ఆవహించినప్పుడు పుష్కరుడు వరుసగా నలుడిపై పాచికల ఆటలో గెలిచాడు. వరుసగా ఓడిపోతున్న నలుణ్ణి మధ్యలో దమయంతి హెచ్చరించింది. అయినా వినకుండా నలుడు ఆడుతూనే ఉన్నాడు, ఓడిపోతూనే ఉన్నాడు. అలా రాజ్యంతో సహా సమస్తం కోల్పోయాడు నలుడు. భార్య దమయంతితో కలిసి నలుడు రాజ్యం వదిలి అరణ్యాలకు వెళ్ళాడు. తనతో పాటు దమయంతి కష్టపడటం నలుడికి ఇష్టం లేదు. తనని పుట్టింటికి వెళ్ళమన్నాడు నలుడు. సుఖాలతో పాటు కష్టాల్లో కూడా తోడుండడమే ధర్మం అని చెప్పింది దమయంతి. అలా నల దమయంతులు అడవుల్లో దయనీయమైన స్థితిలో జీవితాలను గడిపారు. ఇద్దరికి చాలా ఆకలి వేసిందే. దారిలో ఏమీ కనిపించలేదు. ఒక చెట్టు కొమ్మ మీద 2 పిట్టలు కనిపించాయి.
వాటిని పట్టుకుంటే కాల్చుకొని తినవచ్చు అనుకున్నాడు నలుడు. తన ఒంటి మీద ఉన్న పంచెను విప్పి వలలా వాటి మీద విసిరాడు. ఆశ్చర్యంగా ఆ చిన్న పిట్టలు ఆ వస్త్రంతో పాటు ఎగిరిపోయాయి. కాలం మనది కానప్పుడు మనకు అనుకూలంగా ఏదీ జరగదు. ఇప్పుడు నలుడి ఒంటి మీద బట్టలు కూడా లేవు. భార్య చీర కొంగుని చింపి ఇస్తే అది కట్టుకున్నాడు. అలసిపోయిన నల దమయంతులు ఒకచోట పడుకున్నారు. అంతఃపురాల్లో ఉండాల్సిన తన భార్య ఇలా నేలపై పడుకోవడాన్ని నలుడు చూడలేకపోయాడు. తాను పక్కన ఉంటే దమయంతి ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటికి వెళ్లదని నలుడికి తెలుసు. అందుకే దమయంతిని ఒంటరిగా వదిలేసి నలుడు వెళ్ళిపోయాడు. దమయంతి నిద్రలేచి చూస్తే నలుడు కనిపించలేదు. దారిలో ఎన్నో ప్రమాదాలు దాటుకుంటూ నలుణ్ణి వెతుక్కుంటూ ప్రయాణించింది దమయంతి. అలా వెళుతూ ఉంటే చేది రాజ్యం వచ్చింది. కోట ముందు నుంచి నడుచుకుంటూ వెళుతుంటే దమయంతి రాజఠీవిని చేది రాణి గుర్తించింది. ఆమెను అంతఃపురంలోకి పిలిచింది. చేది రాణి దమయంతిని వివరాలు అడిగింది. తాను ఒకప్పుడు మహారాణినని, కాలం కలిసిరాక రాజ్యాలు పోయి సైరంధ్రి వ్రతంలో ఉన్నానని దమయంతి చెప్పింది. అప్పుడు చేది మహారాణి దమయంతిపై జాలిపడి తన అంతఃపురంలోనే సైరంధ్రి వ్రతం ఆచరించుకోవచ్చని చెప్పి ఆశ్రయం ఇచ్చింది. సైరంధ్రి వృత్తి అంటే ఒకప్పుడు బాగా బతికి చితికిపోయిన మహిళలు మహారాణుల పూజలకు పూలు అందిస్తూ వారి పూల అలంకరణ చేస్తూ భగవంతుడి ధ్యానంలో ఉపవాసాలతో బతకడం. దమయంతి ఆ పని చేస్తూనే నలుడి కోసం ఎదురుచూస్తోంది. అజ్ఞాతవాసంలో ద్రౌపది కూడా ఈ సైరంధ్రి వ్రతమే చేసి గడిపిందే. ఈలోపు దమయంతి తండ్రి భీమరాజుకి జరిగిన కథ తెలిసింది. తన కూతురు అల్లుడి కోసం వెతికించాడు. వాళ్లలో సుదేవ అనే పండితుడు చేది దేశానికి వచ్చాడు. అక్కడ మహారాణికి సేవ చేస్తున్న దమయంతిని గుర్తుపట్టాడు. సుదేవ ఆమెకు నమస్కరించి తన తండ్రి పంపించారని చెప్పాడు. తనకు ఇన్నాళ్లు సేవలు చేసింది దమయంతి అని తెలిసి చేది మహారాణి బాధపడింది. ఆమెను సకల మర్యాదలతో తన పుట్టిల్లైన విదర్భ రాజ్యానికి పంపింది. ఆ తర్వాత నలుణ్ణి వెతకమని పండితులను అన్ని దేశాలకు దమయంతి పంపింది. అలా వెళ్లిన పండితుల్లో ఒకరు అయోధ్య రాజ్యంలో నలుడి గుణాలు ఉన్న వ్యక్తిని చూశానని చెప్పాడు. కానీ ఆయన కురూపి అని, నలుడి సౌందర్యం లేదని కూడా చెప్పాడు. భార్యను వదిలేసిన తర్వాత నలుడు వెళ్లిన దారిలో ఒకచోట కర్కోటక అనే సర్పరాజు కార్చిచ్చులో చిక్కుకున్నాడు. ఆ సర్పం బాధ చూడలేక నలుడు కర్కోటకుని కాపాడాడు. చేసిన మేలుకు నీకు ఉపకారం చేస్తానని చెప్పి నలుణ్ణి కాటు వేశాడు కర్కోటక. వెంటనే ఆ విషయానికి నలుడు కురూపిగా మారిపోయాడు. ఉపకారం చేస్తానని ఇలాంటి పని చేశావేమిటి అని అడిగాడు నలుడు. అప్పుడు కర్కోటకుడు ఇలా చెప్పాడు. నీ తేజస్సు, నీ ఠీవి, అందం చూస్తే ఎవరూ నీకు పని ఇవ్వరు. నువ్వు నలమహారాజు అని చాలామంది గుర్తుపడతారు. అది ప్రమాదమే. ఇప్పుడు నువ్వు కురూపివి కాబట్టి నీకు ఎలాంటి పనైనా దొరుకుతుంది. నిన్ను ఎవరూ గుర్తుపట్టరు అని చెప్పాడు కర్కోటకుడు. అయోధ్యలో ఋతుపర్ణ మహారాజు దగ్గరకు వెళితే మంచి జరుగుతుందని కూడా కర్కోటక చెప్పాడు. రాముడి కన్నా ఓ 20 తరాల ముందరివాడు ఋతుపర్ణ. అతని రాజ్యానికి వెళ్లాడు నలుడు. బాహుక అనే పేరుతో వంటవాడిగా చేరాడు. నలుడు అద్భుతంగా వంట చేయగలడు. అందుకే నలభీమ పాకం అంటారు. అజ్ఞాతవాసంలో భీముడు నలుడిలాగే వంటవాడిగా చేరాడు. అలా వంటలతో ఆ రాజ్యమంతా నలుడి పేరు మారుమోగింది. బాహుక పేరుతో ఉన్న వ్యక్తిని దమయంతి పంపిన పండితుడు గుర్తుపట్టి అతనే నలుడు కావచ్చని దమయంతికి చెప్పాడు. అందగాడైన నలుడు కురూపి అయ్యాడా, అతను నలుడు కాదా అన్న అనుమానాలు దమయంతికి వచ్చాయి. స్నేహితుడు పండితుడు అయిన సుదేవని పిలిచి అయోధ్యకు వెళ్లాలని దమయంతి కోరింది. దమయంతికి స్వయంవరం జరుగుతోందని సభాముఖంగా చెప్పాలని, అప్పుడే నలుడు వస్తాడని చెప్పింది. అయోధ్యకు సుదేవ వెళ్ళాడు. రేపే దమయంతి స్వయంవరం అని ఋతుపర్ణకి ఆహ్వానం ఇచ్చాడు. దమయంతి సౌందర్యం గురించి ఋతుపర్ణకు తెలుసు. కానీ అయోధ్య నుంచి ఒక్కరోజులో విదర్భ వెళ్లడం సాధ్యం కాదు అని ఎలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఋతుపర్ణకి బాహుకుడు గుర్తొచ్చాడు. అతను పాకశాస్త్రంలోనే కాదు అశ్వశాస్త్రంలోనూ దిట్ట అని విన్నాడు. వెంటనే అతన్ని పిలిపించాడు. ఒక్కరోజులో విదర్భకు వెళ్ళాలి, తీసుకెళ్లగలవా అని బాహుకని ఋతుపర్ణ అడిగాడు. తీసుకువెళతానని చెప్పాడు. రథం కదిలింది. వాయువేగంతో రథాన్ని నడుపుతున్నాడు బాహుక. నలమహారాజుకు మాత్రమే ఈ సామర్థ్యం ఉందని ఋతుపర్ణకు తెలుసు. ఇంత బాగా రథం నడుపుతున్న ఈ బాహుక ఎవరో అని అనుకున్నాడు. అకస్మాత్తుగా ఋతుపర్ణ ఉత్తరీయం జారి పడిపోయింది. ఉత్తరీయం తీసుకోవాలని రథం ఆపు అని అడిగాడు ఋతుపర్ణ. అప్పుడు నలుడు, క్షమించండి రాజా, మీ ఉత్తరీయం పడిన ఈ క్షణాల్లో మనం యోజనాల దూరం వచ్చేశాం, వెనక్కు వెళ్లలేం అన్నాడు. అంత వేగంతో నలుడు రథాన్ని నడుపుతున్నాడు. నీకు ఈ విద్య ఎలా వచ్చింది అని బాహుకుణ్ణి ఋతుపర్ణ అడిగాడు. ఒక విభీతక వృక్షం కింద ఇద్దరు కూర్చున్నారు.
ఈ చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో, పళ్ళు పూలు ఎన్ని ఉన్నాయో క్షణాల్లో లెక్కబెట్టగల అక్షహృదయం అనే విద్య నాకు తెలుసు అన్నాడు ఋతుపర్ణ. అశ్వహృదయాన్ని తనకు నేర్పితే బదులుగా అక్షహృదయాన్ని తాను నేర్పుతానని ఋతుపర్ణ బాహుకను కోరాడు. అలా నలుడి దగ్గర నుంచి ఋతుపర్ణ అశ్వహృదయం నేర్చుకున్నాడు. మళ్లీ రథం కదిలింది. ఎంత కష్టమొచ్చినా ధర్మం తప్పని నలుళ్ళలో కలిపురుషుడు ఉండలేక బయటకు వచ్చేశాడు. తనను క్షమించమని నలుణ్ణి వేడుకున్నాడు. అటు విదర్భకు వాయువేగంతో దుమ్మురేపుతూ వస్తున్న రథాన్ని ప్రజలంతా చూశారు. అంత వేగంగా నలుడు తప్ప ఎవరూ నడపలేరని దమయంతికి అర్థమైంది. రహస్యంగా సారథిని చూసింది. అతనో కురూపి. ఇటు స్వయంవరం ఛాయలే లేవని ఋతుపర్ణుడు ఆశ్చర్యంగా చూశాడు. అన్నీ వివరంగా చెప్తానని భీమరాజు ఋతుపర్ణకి మర్యాదలు చేశాడు. ఈలోపు దమయంతి తన 2 పిల్లలను నలుడి దగ్గరకు పంపింది. తండ్రి కాబట్టి పుత్రవాత్సల్యాన్ని ఆపలేకపోయాడు. వారిని దగ్గరికి తీసుకున్నాడు. అతనే నలుడని దమయంతి గుర్తించింది. ఆ తర్వాత నలుడు ఋతుపర్ణ కోసం వండిన వంటకాలు రుచి చూసింది. ఆ రుచులు తన భర్త చేసినవే అని గ్రహించింది. వెంటనే తండ్రికి చెప్పి బాహుకుణ్ణి పిలిపించింది. జరిగిన కథంతా నలుడు చెప్పాడు. వెంటనే గొప్ప తేజస్సుతో అతనికి అసలు రూపం వచ్చింది. ఇలా నల దమయంతుల కథ సుఖాంతమైంది. ఈ కథను ధర్మరాజుకి బృహదస్వ మహర్షి చెప్పాడు. ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి ధర్మమే గెలుస్తుందని, భయపడాల్సిన అవసరం లేదని ఈ కథను ఉదాహరణగా చెప్పి ఆ మహర్షి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.